హాయ్ అండి. ఈ వీడియోని మన ఛానల్ పెట్టాక ఎంతో డిమాండ్ ఉన్న వీడియో అని చెప్పొచ్చు. ఎందుకు అంటారా? నేను ఇంతకుముందు చేసిన 2 వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చిన పాజిటివ్ కామెంట్స్‌తో పాటు ఇంకొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే ఈ వీడియో చేయటానికి మెయిన్ రీజన్ అని చెప్తాను. అంతగా ఏమున్నాయి బ్రో ఆ కామెంట్స్‌లో అని మీరు అడిగితే అవి మీరే చూడండి. అతని గురించి మాకెందుకు గురు, మన మూవీస్ ఎన్ని రీమేక్ చేశారో చెప్పు, అతని పాటల గురించి మాకెందుకు, మన సాంగ్స్ ఎన్ని రీమేక్ చేశారో చెప్పు అని వరుస కామెంట్స్ రావటం మొదలే. అది కరెక్టేగా. విజయ్ గారి రీమేక్స్ మనం చేసినప్పుడు ఆయన చేసిన మన తెలుగు రీమేక్స్ గురించి కూడా చెప్పాలి కదా. చెప్పేద్దాం అని డిసైడ్ అయ్యి మళ్ళీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాను. ఇందులో పెద్ద గ్రౌండ్ వర్క్ ఏముంటుంది అని అనుకోకండి. నేను చెప్పే విషయంలో ఏ మాత్రం తప్పు దొరికినా ఇంకంతే రోల్ అయిపోతానని నాకు తెలుసు. సో జెన్యూన్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో అని అంటాను మావా. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో వీడియోస్ వచ్చాయి. ఒకసారి కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మావా. ఇక సాంగ్స్ రీమేక్ అండ్ సినిమాల రీమేక్స్ ఒకే వీడియోలో చేయటం కుదరదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి విజయ్ గారు తెలుగు నుంచి రీమేక్ చేసిన మూవీస్ లిస్ట్ చేసేద్దాం మావా. నెక్స్ట్ సాంగ్స్ లిస్ట్ కూడా కావాలా వద్దా అనేది మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి అది కూడా వీడియో చేసేస్తాను. ఇక విజయ్ గారు తెలుగు నుంచి రీమేక్ చేసిన సినిమాల విషయానికి వస్తే ఫస్ట్ మొదలు పెట్టాల్సింది శ్రీకాంత్ గారి పెళ్లి సందడి నుంచి అని అంటాను మామ. ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని విజయ్ గారు తమిళ్లో నినెత్తేన్ వందాయ్ అనే పేరుతో తమిళ్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ మూవీ మంచి హిట్ అయింది మామ. ఇక నెక్స్ట్ పవిత్ర బంధం. ఇక్కడ వెంకటేష్ గారు సౌందర్య గారు యాక్ట్ చేసిన ఈ మూవీ తమిళ్లో విజయ్ గారు అండ్ సిమ్రాన్ గారు కలిసి యాక్ట్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ అయిందని చెప్తాను మామ. నెక్స్ట్ తమ్ముడు. పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ ఇక్కడ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదే మూవీని విజయ్ గారు తమిళ్లో బద్రి అనే పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా మంచి హిట్ అయింది మామ. ఇక నెక్స్ట్ చిరునవ్వుతో. వేణు గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని తమిళ్లో విజయ్ గారు యూత్ అన్న పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి హిట్ అయితే కొట్టారు. నెక్స్ట్ నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ గారి బ్లాక్ బస్టర్ మూవీని తమిళ్లో విజయ్ గారు వసీగర పేరుతో రీమేక్ చేశారు. బట్ అక్కడ ఈ మూవీ అనుకున్న రేంజ్లో అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ గిల్లీ. ఎప్పటికీ ఈ మూవీ విషయంలో తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎన్ని క్లారిటీ అటు సైడ్ నుంచి వచ్చినా ఇటు సైడ్ నుంచి వచ్చినా వాళ్ళు ఒప్పుకోరు, లేదా మన వాళ్ళు ఒప్పుకోరు. ఈ గొడవను పక్కన పెడితే మహేష్ బాబు గారి కెరియర్ని మార్చేసిన ఒక్కడో మూవీని తమిళ్లో విజయ్ గారు గిల్లీగా రీమేక్ చేస్తే అక్కడ కూడా అదే రేంజ్లో ఆడింది. కమర్షియల్గా ఇంకా పెద్ద సక్సెస్ అయిందని కూడా చెప్పొచ్చు. ఈ మాట తెలుగు వాళ్ళు ఒప్పుకోరు, బట్ ఇది ఫ్యాక్ట్ మా. ఒప్పుకోకపోయినా ఫ్యాక్ట్ అని ఒప్పుకోలే. విజయ్ గారికి మాస్ ఇమేజ్ ఇచ్చిన మూవీ అని కూడా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ అతను ఒక్కడే. కళ్యాణ్ రామ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ ఇక్కడ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాలా. అలాగే దీన్ని తమిళ్లో విజయ్ గారు త్రిష గారితో కలిసి ఆతి అనే పేరుతో రీమేక్ చేస్తే అక్కడ మాత్రం వర్కౌట్ అవ్వలేదని చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ పోకిరి. తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ మూవీని తమిళ్లో విజయ్ గారు రీమేక్ చేస్తే రిజల్ట్ సేమ్ అని చెప్పొచ్చు మామ. ఇక నెక్స్ట్ కావలన్. మలయాళం మూవీ రీమేక్ అయినా తెలుగులో బాడీగార్డ్ అని పేరుతో వచ్చింది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. బేసిక్గా ఇదైతే మన తెలుగు సినిమాకి రీమేక్ కాదు, మన తెలుగు సినిమా మలయాళం రీమేక్. ఆ మలయాళం సినిమాని చాలా భాషల్లో రీమేక్ చేశారు. సో ఇది కన్సిడర్ అవ్వదు. తెలుగులో ఉంది కాబట్టి తెలియజేశాను అంతే. ఇక నెక్స్ట్ ఆజాద్. నాగార్జున గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీని దాదాపు 12 సంవత్సరాల తర్వాత తమిళ్లో వేలాయుధం అనే పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా మంచి హిట్ అయింది మామ. ఇక రీసెంట్గా రిలీజ్ అవ్వడానికి ఎన్నో కష్టాలు పడుతున్న జననాయకన్ మూవీని మన తెలుగులో బాలకృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసి మంచి హిట్ అయిన భగవంత్ కేసరి అనే మూవీని తమిళ్లో రీమేక్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక కురివి. ఈ సినిమాని రీమేక్ అనలేం మామ, ఫ్రీమేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక్క కథ రన్ అవుతుంది, అది కాకుండా సెకండ్ హాఫ్ ఇంకొక కథ రన్ అవుతుంది. పోనీ రన్ అయిన కథ అయినా కొత్తగా ఉందా అంటే అది కొత్తగా ఉండదు. ఛత్రపతిలో కొన్ని సీన్స్ని తీసి పెట్టినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఏదో కథ రన్ అయినా అతడులో కొన్ని సీన్స్, లేదా వేరే సినిమాలో నుంచి కొన్ని సీన్స్, అలా అక్కడక్కడి నుంచి కొన్ని సీన్స్ తీసి పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే గిల్లీ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ధరణి గారు, త్రిష గారు, విజయ్ గారు, విద్యాసాగర్ గారు ఈ నలుగురు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది మామ. ఇలా తెలుగు నుంచి ఒక 10 సినిమాలు రీమేక్ చేశారు మామ విజయ్ గారు. ఇప్పుడు కొంతమంది వచ్చి నువ్వు చెప్పిన లిస్టులో ఇంకో 4 మూవీలు చెప్పలేదు అని అంటారు. వాళ్ళకి ఒకటే సమాధానం, తెలుగు నుంచి తమిళ్కి రీమేక్ చేసిన మూవీస్ కోసం మాత్రమే చెప్పాను.
అయినా 68 సినిమాల్లో ఆయన ఓవరాల్గా కలిపితే 15-16 రీమేక్ చేసి ఉంటారు. దానికే రీమేక్ స్టార్ అని అంటూ ఉంటారు. అన్ని భాషల్లో చాలామంది హీరోస్ రీమేక్ చేశారు. తెలుగులో అయితే రామారావు గారి దగ్గర నుంచి అల్లరి నరేష్ గారి వరకు అందరూ రీమేక్స్ చేశారు. సో ఈ వీడియో వెనక నా మోటివ్ ఏంటి అంటే రీమేక్స్ అనేవి సర్వసాధారణం. సో రీమేక్స్ విషయంలో ఒకరిని ఒకరు ట్రోల్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకుండా మంచి సినిమా వస్తే చూసి ఎంజాయ్ చేసేసి మంచి సినిమా కానప్పుడు మాత్రం దాన్ని ఇగ్నోర్ చేసేద్దాం మామ. ఇక మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, వెంటనే అది కూడా చేసేద్దాం. సాంగ్స్ రీమేక్స్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. లేదు ఎక్క సరిపోలేదు నాకు ఆ 4 సినిమాలు కూడా చెప్పు అని మీరు అడిగితే అది కూడా చెప్తాను. ఏముంటాయి, స్నేహితుడు హిందీ 3 ఇడియట్స్ని రీమేక్ చేశారు, ఫ్రెండ్స్ మలయాళం ఫ్రెండ్స్ మూవీని రీమేక్ చేశారు. ఇలా అటు ఇటుగా వేరే భాషల నుంచి ఒక 4 సినిమాలను అయితే రీమేక్ చేశారు. బట్ మనం ఇప్పుడు మాట్లాడుకునేది తెలుగు సినిమాల గురించి కాబట్టి వీటి వరకు చెప్పాను మామ. ఫ్యూచర్లో ఆయన ఎలాగా సినిమాలు చేయబోయేది లేదు కాబట్టి ఒకవేళ ఆయనే కాకుండా వేరే భాషల హీరోలు ఎవరైనా రీమేక్స్ చేసినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా కన్సిడర్ చేయకుండా బాగుంటే ఎంజాయ్ చేద్దాం, బాగాలేకపోతే ఇగ్నోర్ కొడదాం, అంతే మామ. ఈ రోజుకి ఇదే వీడియో. నెక్స్ట్ మీకు కావాలి అంటే వీలైనంత తొందరలోనే విజయ్ గారు రీమేక్ చేసిన సాంగ్స్ మీద ఒక వీడియో అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.